ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ అతి త్వరలో నిర్వహించబోతున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా జనరల్ సైన్స్కు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ కోసం టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ను 99 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ టెస్ట్ సిరీస్లో మ్యాథ్స్కి సంబంధించి మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నల యొక్క సొల్యూషన్స్తో పాటు ఒక టెస్ట్ను మీరు ఎన్నిసార్లైనా రాసుకునే విధంగా అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే ఇస్తున్నాము. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, మన దేశంలో ఎక్కువగా లభ్యమయ్యే బొగ్గు రకం ఏది? సాధారణంగా బొగ్గు అనేది 4 రకాలలో దొరుకుతుంది. అందులో భాగంగానే మన దేశంలో భారతదేశంలో ఎక్కువగా ఏ రకమైన బొగ్గు లభిస్తుందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఆంథ్రాసైట్, ఆప్షన్ 2 బిట్యూమినస్, ఆప్షన్ 3 లిగ్నైట్, ఆప్షన్ 4 పీట్. మన దేశంలో భారతదేశంలో ఎక్కువగా లభ్యమయ్యే బొగ్గు రకం బిట్యూమినస్. ఓకేనా? బొగ్గులో కార్బన్ శాతాన్ని అనుసరించి 4 రకాలుగా అయితే డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ వన్ ఆంథ్రాసైట్, సెకండ్ వన్ బిట్యూమినస్, థర్డ్ వన్ లిగ్నైట్, ఫోర్త్ వన్ పీట్. మన దేశంలో ఎక్కువ లభించేది బిట్యూమినస్. దీంట్లో ఉండే కార్బన్ శాతం ఎంతంటే 85 నుంచి 90% కార్బన్ ఉంటుందన్నమాట. 85% నుంచి 90% కార్బన్ ఉంటుంది. ఈ ఆంథ్రాసైట్లో 90 నుంచి 90% ఉంటుంది కార్బన్. ఈ ఏదైతే లిగ్నైట్ ఉందో ఈ లిగ్నైట్లో 35 నుంచి 40%, 35 to 40% ఉంటుంది. ఈ పీట్ అనే బొగ్గు రకంలో కేవలం 10% మాత్రమే కార్బన్ ఉంటుంది. నెక్స్ట్ వన్, సౌర స్థిరాంకం విలువ ఎంత? అసలు సౌర స్థిరాంకం అంటే ఏంటంటే భూమి సగటున ఒక చదరపు మీటర్లకు ఎంత సౌరశక్తిని గ్రహిస్తుందో దాన్ని సౌర స్థిరాంకంగా పిలుస్తాం. లేదన్నట్లయితే సౌరపూటం అని పిలుస్తాం. దాని విలువ ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 1.366 కిలోవాట్లు చదరపు మీటర్లకు, ఆప్షన్ 2 13.66 కిలోవాట్లు చదరపు మీటర్కు, ఆప్షన్ 3 133.6 కిలోవాట్లు చదరపు మీటర్లకు, ఆప్షన్ 4 1366 కిలోవాట్లు చదరపు మీటర్లకు. సౌర స్థిరాంకం విలువ ఎంత అంటే 1.366 కిలోవాట్లు చదరపు మీటర్లకు. ఒక చదరపు మీటర్కు 1.366 కిలోవాట్లు అవుతుంది. లేదన్నట్లయితే 1366 వాట్లు చదరపు మీటర్కు అని చెప్పినా కరెక్టే. ఓకేనా? వాట్లలో కిలోవాట్లు కాబట్టి 1.366 అవుతుంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్ సౌర స్థిరాంకం విలువ అనేది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సాంప్రదాయ ఇంధన వనరు కానిది ఏది? ఆప్షన్ 1 జల విద్యుత్, ఆప్షన్ 2 బొగ్గు, ఆప్షన్ 3 ముడి చమురు, ఆప్షన్ 4 సహజ వాయువు. సాంప్రదాయ ఇంధన వనరు అంటే అనాదిగా అంటే చాలా రోజులుగా మానవుడు ఉపయోగిస్తున్న ఇంధన వనరును సాంప్రదాయ ఇంధన వనరు అంటారు. సాంప్రదాయేతర అంటే ఇటీవల కాలంలో మానవు నుంచే అభివృద్ధి చెందబడినది సాంప్రదాయేతర ఇంధన వనరు. ఇందులో సాంప్రదాయ ఇంధన వనరు బొగ్గు కానీ ముడి చమురు కానీ సహజ వాయువు, ఈ 3 కూడా సాంప్రదాయ ఇంధన వనరు. జల విద్యుత్ ఏంటంటే ఇటీవల మానవుడు అభివృద్ధి చెందించిన ఇంధన వనరు కాబట్టి సాంప్రదాయేతర ఇంధన వనరు జల విద్యుత్ అనేది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. సాంప్రదాయ ఇంధన వనరు, సాంప్రదాయేతర ఇంధన వనరు 2 ఉంటాయి. ఓకేనా? మానవుడు అభివృద్ధి చెందించింది సాంప్రదాయేతర. సాంప్రదాయ అంటే మానవుడు అనాదిగా చాలా రోజులుగా ఉపయోగిస్తున్నది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశం పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యం పరంగా ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? ఇటీవల మనకు పిఐబి గవర్నమెంట్ ఆఫీషియల్ వెబ్సైట్ ప్రకారం ఎన్నో స్థానం ఉంది. ఆప్షన్ 1 4వ స్థానం, ఆప్షన్ 2 2వ స్థానం, ఆప్షన్ 3 5వ స్థానం, ఆప్షన్ 4 1వ స్థానం. పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యంలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, నేషనల్ విండ్ మిషన్ ఇండియా 2015 ప్రకారం నేషనల్ విండ్ మిషన్ ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 2015లో ఏర్పడింది. దీని ప్రకారం భారతదేశం 2022 నాటికి ఎంత పవన విద్యుత్ సామర్థ్యాన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఇంపార్టెంట్. ఓకేనా? ఆప్షన్ 1 50 గిగావాట్లు, ఆప్షన్ 2 60 గిగావాట్లు, ఆప్షన్ 3 40 గిగావాట్లు, ఆప్షన్ 4 45 గిగావాట్లు. నేషనల్ విండ్ మిషన్ ఇండియా 2015 ప్రకారం 60 గిగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యాన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎప్పటి వరకు? 2022 వరకు 60 గిగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యాన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేని ప్రకారం? నేషనల్ విండ్ మిషన్ ఇండియా 2015 ప్రకారం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశం ప్రపంచంలో బొగ్గు
నిల్వలను కలిగి ఉన్న దేశాల జాబితాలో ఎన్నో స్థానంలో ఉంది? ఇంపార్టెంట్. ఓకేనా. ఆప్షన్ 1 4వ స్థానం, ఆప్షన్ 2 2వ స్థానం, ఆప్షన్ 3 5వ స్థానం, ఆప్షన్ 4 1వ స్థానం. సో భారతదేశం ప్రపంచంలో బొగ్గు నిల్వలను ఓకేనా కలిగి ఉన్న దేశాల జాబితాలో 5వ స్థానంలో ఉంది. బొగ్గు నిల్వలను కలిగి ఉన్న దేశాల జాబితాలో 5వ స్థానంలో అయితే భారతదేశం అయితే ఉంది. ఇంపార్టెంట్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి సహజ వాయువు ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? సహజ వాయువును మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ కనుగొన్నారు అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 గుజరాత్, ఆప్షన్ 3 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 4 జార్ఖండ్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సహజ వాయువును ఎక్కడ కనుగొన్నారంటే హిమాచల్ ప్రదేశ్లో కనుగొన్నారు. న్యాచురల్ గ్యాస్ను హిమాచల్ ప్రదేశ్లో మొదటిసారిగా భారతదేశంలో కనుగొన్నారు. ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ఉర్జా గంగా ప్రాజెక్టును ఎప్పుడు మనకు ప్రారంభించారు? ఇంపార్టెంట్. ప్రధానమంత్రి ఉర్జా గంగా ప్రాజెక్ట్ ఏదైతుందో దీన్ని ఎప్పుడు ప్రారంభించారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 2014, ఆప్షన్ 2 2016, ఆప్షన్ 3 2020, ఆప్షన్ 4 2018. సో ప్రధానమంత్రి ఉర్జా గంగా ప్రాజెక్టును 2016లో ప్రారంభించారు. ఓకేనా. సో ఇది మనకు బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిస్సా మరియు పశ్చిమ బెంగాల్ అనే 5 రాష్ట్రాల యొక్క ఇంధన అవసరాలను తీరుస్తుంది. ఓకేనా. ఇది మనకు ఏదైతే పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ ద్వారా మనకు ఏదైతే ఈ గ్యాస్ ఉందో సహజ వాయువు ఉందో దాన్ని సప్లై చేయడం కోసం మనకు గ్యాస్ పైప్ లైన్ ద్వారా అయితే దీన్ని తీసుకోవడం జరిగింది. 5 రాష్ట్రాలకైతే ఇంధన అవసరాలను తీరుస్తుంది. ప్రధానమంత్రి ఉర్జా గంగా ప్రాజెక్టు 2016లో దీన్ని ప్రారంభించారు. ఓకేనా. ఈ పైప్ లైన్ మనకు చూసినట్లయితే అత్యధికంగా ఒడిస్సాలో ఉందన్నమాట. దాదాపుగా 766 కిలోమీటర్ల పైప్ లైన్ అనేది ఒడిస్సాలో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వన్, భారతదేశంలో అధికంగా థోరియం నిల్వలున్న రాష్ట్రం ఏది? భారతదేశంలో అధికంగా థోరియం నిల్వలున్న రాష్ట్రం ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 3 తెలంగాణ, ఆప్షన్ 4 తమిళనాడు. భారతదేశంలో అధికంగా థోరియం నిల్వలున్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా థోరియం నిల్వలను కలిగి ఉంది. ఎంత శాతం అంటే 30% నిల్వలు కలిగింది. మొత్తం మన దేశంలో 100% నిల్వలు ఉంటాయి థోరియం నిల్వలు, అందులో 30% ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అయితే థోరియం అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం కేరళ. భారతదేశంలో థోరియం అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం కేరళ అయితే మనం ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 35% నిల్వలను కలిగి ఉంది. అదేవిధంగా థోరియం నిల్వల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా థోరియం అత్యధికంగా నిల్వలు కలిగి ఉన్న దేశం ఏదంటే భారతదేశం అనమాట. అత్యధికంగా నిల్వలు కలిగి ఉందన్నమాట. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఏది? భారతదేశంలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్, ఆప్షన్ 2 నరోరా అణు విద్యుత్ కేంద్రం, ఆప్షన్ 3 తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్, ఆప్షన్ 4 కాక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్. సో మన భారతదేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్. దీని యొక్క సామర్థ్యం ఎంతంటే 1400 మెగావాట్లు. 1400 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగింది తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం. ఇది మహారాష్ట్రలో ఉంది. ఓకేనా. మహారాష్ట్రలో ఉంది. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1969లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపార్టెంట్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన బిట్స్. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.